చూపించినట్టు చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక రైస్ బౌల్ పెట్టేసుకొని దాంట్లో అయితే మనం గ్రీన్ బటానీ అయితే యాడ్ చేసుకోవాలి. గ్రీన్ బటానీ వేసిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మనం ఈ విధంగా స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బిర్యానీ రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. దీంట్లో వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం రైస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా మన రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బిర్యానీ రైస్ అనేది 70% కాగానే తీసి మన బిర్యానీలో అయితే వేసుకోవాలి. లేదంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, మనం చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అన్న కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాడు బిర్యానీ రైస్ అనేది ఏ విధంగా కుక్ అయిందో. ఇప్పుడైతే ఆ బిర్యానీ రైస్ మనం బిర్యానీ రైస్ని అయితే మన వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తీసేటప్పుడు కూడా మనకి రైస్ అనేది మంచిగా పొల్లులుగా వస్తుంది. ఎవరైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు మరియు బిర్యానీస్, పులావ్స్ ఏ విధంగా వేయాలో నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మన అన్న నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్ననైతే కాంటాక్ట్ కావచ్చు. బిర్యానీ తీసేటప్పుడు పైన ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలర్ యాడ్ చేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం కలర్ అయితే అవాయిడ్ చేయడం అయితే బెటర్. ఒకసారి బిర్యానీ అయితే ఏ విధంగా